హెవీ బ్లీడింగ్ సమస్య ఉంటే ఏం చేయాలి? నేను మీ డాక్టర్ రమ్య వందన్ శెట్టి, గైనకాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్, హన్మకొండ. అసలు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఏంటి? పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి వారం రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ తో పాటు పెద్ద పెద్ద రక్తపు గడ్డలు కనిపించడం, ఎవ్రీ 1 hour కి ప్యాడ్ అనేది కంప్లీట్ గా సోక్ అయి చేంజ్ చేసుకోవాల్సి రావడం, బాడీ చాలా వీక్ గా అనిపించి రోజువారీ పనులు చేసుకోకపోవడం, ఈ సిమ్టమ్స్ అని ఉంటే దీన్ని హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం. ఇది ఒక కామన్ సమస్య అయినా దీన్ని పట్టించుకోకపోతే ఇది ఎనీమియా అండ్ వీక్నెస్ కి దారితీసి ఓవరాల్ హెల్త్ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కామన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మోస్ట్ కామన్ అండ్ ఫస్ట్ రీజన్ ఇస్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ స్థాయిలో మార్పులు రావడం వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. సెకండ్, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఆర్ పాలిప్స్. యుట్రస్ లో ఫామ్ అయ్యే హార్మ్లెస్ మజిల్ గ్రోత్ ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం. థర్డ్ ఇస్ ఎడినోమయాసిస్. యుట్రస్ లోపల పొర అయిన ఎండోమెట్రియం యుట్రైన్ వాల్ మజిల్ లేయర్ లో పెరుగుతుంటే దాన్ని ఎడినోమయాసిస్ అంటాం. ఫోర్త్ ఇస్ థైరాయిడ్ ప్రాబ్లమ్. హైపోథైరాయిడిజం వల్ల మెన్స్ట్రల్ ఫ్లో పెరగొచ్చు, దాని వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్. రక్తం గడ్డకట్టే ప్రాసెస్ లో లోపం ఉండడం వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. హెవీ బ్లీడింగ్ అనేది సాధారణం కాదు. సమయానికి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీతోనే మీకోసం